నవంబర్ 23 దేవుని వాగ్దానం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. సామెతలు 8:35. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృప ఏంటయ్యా అంటే ఆయన మనలను ఎప్పుడు క్షేమంగా ఉంచుతాడు. అయితే మనమే క్షేమాన్ని వెతుక్కోకుండా పారిపోతూ ఉంటాం. ఈరోజు ప్రభు వాగ్దానాన్ని గమనిస్తే మనకి జీవాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అలాంటి గొప్ప నిత్య జీవము దేవుడు మనకిచ్చే ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఉన్నతమైన దీవెన మనం పొందుకోవడానికి ప్రభువుని కనుగొనడం అనేది నేర్చుకోవాలి. మరి దేవుని నువ్వు కనుగొన్నావా? నేను పుట్టి కాస్తూ ఉండండి, మరికొంతమంది ఎప్పటి నుండో యేసు ప్రభువుని గురించి వింటున్నానండి, లేకపోతే వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారని, ఇవన్నీ ఓకే. కానీ నీ అంతటా నీవు దేవుణ్ణి కనుగొనటం ప్రయత్నం చేయి. పేతురు అంద్రయ్య జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ చెప్తున్న మాట, అంద్రయ్య నేను మెస్సియాను కనుగొంటిని. ఈరోజు నీవు దేవుణ్ణి కనుగొనగలగాలి. ప్రభువుని కనుగొనగలిగిన వాడు ధన్యుడు. వానికి ఏమి లాభము అని అంటే జీవము వారికి దొరుకుతుంది. మరి అలాంటి జీవము కలిగినటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవడానికి ఇక్కడ మనము యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా 40 నుండి 42 వచనాలు అంటాడు. అంద్రయ్య వెళ్ళినప్పుడు ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పాడు. ఈరోజు మరి నువ్వు కనుగొనగలిగావా? మెస్సయ్యాను అంటే యేసయ్యను నువ్వు కనుగొనగలిగావా? అభిషక్తుని నువ్వు కనుగొనగలిగావా? ఆయనలో ఉన్న జీవాన్ని నువ్వు కనుగొనగలిగావా? సమరయ స్త్రీ కనుగొంది. మరి నువ్వు కనుగొన్నావా? ఎన్ని రోజుల నుంచి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు? ఎన్ని దినాల నుండి యేసు ప్రభువు నీకు తెలుసు? మరి ఆయనలో నువ్వు ఏం కనుగొన్నావు? ఈరోజు ప్రభువుని కనుగొనగలిగిన వాడు, దేవుణ్ణి కనుగొనగలిగిన వాడు, ఆయనను వెతికి ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కనుగొనగలిగిన వాడు జీవాన్ని పొందుకుంటాడు. అలాంటి నిత్య జీవము పొందుకోవడానికి ప్రభువుని గురించి ఇంకా అధికంగా తెలుసుకో. అలా తెలుసుకోవాలి, ఆయన కనుగొనాలి అని అంటే ఆయనతో సమయం గడపాలి. దేవునితో సమయం గడిపితే నువ్వు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతావు. అప్పుడే నువ్వు దేవుడు ఏమై ఉన్నాడో అని కనుగొనగలుగుతావు. అట్టి కృప దేవుని ద్వారా మీకు అనుగ్రహింపబడి గొప్ప జీవాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో వారికి మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.